సో ముందు నుంచి ఇప్పుడు ఒక ఫస్ట్ ఇంట్రొడక్షన్గా మీకు బీజేపీ పార్టీ నుంచే పలు వ్యక్తులు, మీ వాళ్ళు కూడా వెళ్ళారుగా, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇతరులు చాలా మంది మా పార్టీలో ఇన్విటేషన్లు వచ్చాయి, ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వాళ్ళకి కొన్ని ట్రాన్స్క్రిప్ట్స్ అవి ఇవి చూపిస్తారు, లేకపోతే నెంబర్స్ ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్లుగా ఈ నెంబర్స్ ఇది వాడారా, లేకపోతే ఎవరన్నా వీరికి కాల్ చేశారా అని ఇవన్నీ జరిగినాయి. సో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం ఐడెంటిఫై చేసింది అయితే వాళ్ళు ట్యాప్ అయ్యారనే ఐడెంటిఫై చేశారు. సో ఇది 1-2 అనేది కాదు, మేబీ కవిత గారిని ఇంకా వారి భర్తని పిలిచి ఉండకపోవచ్చు, వారిని కూడా పిలిస్తే ఇంకా అది కూడా బయటకు వస్తే ఇంకా ఇప్పటివరకు అయితే ఇదైంది అనేది వారు మాట్లాడేది కూడా, కవిత గారు మాట్లాడేది కూడా నిర్ధారణకు వచ్చేస్తుంది. సో ఈ ట్యాపింగ్ అయితే జరిగింది, ఆ విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, ఇప్పటికైతే ఎస్టాబ్లిష్ అయిందని అనుకోవాలి. ఇప్పుడు మనం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ బేసిక్ ఎవిడెన్స్ లేకుండా, అది పోలీస్ ఆఫీసర్లను అరెస్టులు చేసి వాళ్ళని రిమాండ్లలో జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారానే అయింది, అదే పొలిటికల్ ప్రాసెస్ ద్వారా అవ్వలేదు కదా. సో జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారానే అయింది. మీరు వాళ్ళకి బెయిల్ ఇవ్వడమైనా రిమాండ్ ఇవ్వడమైనా కోర్టులో ఇవ్వాలి. సో ప్రైమా ఫేసి అసలు కేసే లేదు అన్నదైతే, ఇంకా పొద్దున ఒకటి మాట్లాడుతున్నారు, ఇది మీకు తెలిసిందే, అసలు ఎవిడెన్స్ని ధ్వంసం చేయడం అనే ప్రక్రియ ఒకటి జరిగింది అనేది అందరికీ తెలిసిందే. సో మూసీ నదిలో అయితే అదే కాకుండా మీకు అసలు యాక్చువల్లీ నక్సలైట్స్ని ట్రాక్ చేసిన ఎవిడెన్సెస్, ఇంటెలిజెన్స్ని కూడా పోగొట్టారు అనేది కూడా ఉందండి. ఇవన్నీ కూడా ప్రభుత్వము మళ్ళీ రావట్లేదు అన్న సమయంలో, అంటే ఈ రిజల్ట్స్ వచ్చి కొత్త ప్రభుత్వము గంట లోపలనే ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా కానీ మన రాష్ట్రంలో అయితే డౌట్ అయితే లేదు, ట్యాపింగ్ అనేది పాయింట్ కరెక్ట్. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది అని ఆ గంటల గ్యాప్ లోనే హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఒక అధికారి హరీష్ రావు గారు తీసుకెళ్లారా, మనం అనడం లేదు, ఒక పోలీస్ అధికారి తీసుకెళ్లి ఎక్కడో ఊరు బయట మూసీ నదిలో పడేసి వచ్చాడు వెళ్ళి, అంత అవసరం ఏముంది, ఎందుకు చేశారు? ఎగ్జాక్ట్లీ అండి. సో ఇవన్నీ చూస్తుంటే అయితే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నమ్మే వాళ్ళు అయితే తెలంగాణలో ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ హరీష్ రావు గారు కూడా నమ్మరని నాకు తెలుసు. ఒకటి అది అయిపోయింది. రెండోది, ఇంతకుముందు నేను లోపలికి వచ్చినప్పుడు ముందు హరీష్ రావు గారి ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు, అందులో అదే తెలంగాణ తెచ్చిన వాళ్ళము, ఉద్యమంలో ఇది చేసిన వాళ్ళము, అప్పుడు ఎన్నో ఉద్యమకారులము, అప్పుడు ఎంతోమందిని మా మీద కేసులు పెట్టి జైలుకి పంపించారు, ఇప్పుడు కూడా అట్లాగే కేసులు పెడుతున్నారు, మేము గర్వంగా ఫీల్ అవుతామన్నారు. సరే, అది ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నట్టున్నారు, ఇంతకుముందు ఏదో చర్చలో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అని. అయితే 1956 జస్ట్ 47, 56, 51లో ఎలక్షన్స్ అయ్యాయి, ఫస్ట్ ఎలక్షన్స్. అప్పటి వరకు కాన్స్టిట్యూషన్ రచించారు, రాజ్యాంగం రచించారు. అందులో కమిటీ మెంబర్ టీటీ కృష్ణమాచారి 1956లో ముంద్రా స్కామ్ అని ఒకటి జరిగింది. ఎల్ఐసి డబ్బుల్ని దుర్వినియోగం చేస్తే లాస్ట్కి నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే, యువతల వైపు వారి అల్లుడు ఫిరోజ్ గాంధీ గారు, వారి ప్రయత్నం వల్లనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పడింది, ఒక చట్టం ఏర్పడింది. మొత్తం 245 ఏమో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటే వాటిని నేషనలైజ్ చేసి ఎల్ఐసిని ఫామ్ చేశారు. సో వారు టీటీ కృష్ణమాచారి గారిది ఫైనాన్స్ మినిస్టర్, వారు కరప్షన్ చేశారని ఇండికేషన్స్ వచ్చాయి, అంటే కొల్యూడ్ అయ్యారు, అవతల వాడు చేసిన వాడికి మద్దతు ఇచ్చారు, ఎల్ఐసి డబ్బులు ఆ కమిటీని ఇది చేసి ఇన్వెస్ట్ చేయించాడు అని చెప్పి రిజైన్ చేయాల్సి వచ్చిందండి. మరి ఆయన మన రాజ్యాంగ నిర్మాతల్లో ఒకడు స్వాతంత్రం కోసం తప్పనిసరిగా ఫైట్ చేసి ఉండాలి కదా, ఫైట్ చేస్తేనే రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు అయ్యారు. మరి అట్లాంటి వారు చేయకూడదు అనేది లేదు, చేస్తే శిక్షకి అనర్హులు అనేది కూడా లేదు, శిక్ష పడాల్సిందే కదా. మనం ఉద్యమం చేశామని చెప్పి అనలేరు కదా. సో మనము ఉద్యమం చేశామని చెప్పి ఉద్యమకారులు ఆ రోజు పోయింది ఎందుకు? తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు పోయారు, అది గర్వకారణమే, అది ప్రజల్లో కూడా అందుకనే ఒక సానుభూతి, ఒక కృతజ్ఞత కూడా ఉంది, మీరు చేశారని చెప్పి. అంటే ఎవరెవరు చేసినా కానీ, ఏ వ్యక్తులు చేసినా వారందరి మీద కృతజ్ఞత. ఈరోజు అదే దాన్ని తీసుకొచ్చి ఒక కరప్షన్ కేసులోనో, లేకపోతే ఎంతోమంది 100ల మంది ప్రైవసీని భంగం చేస్తూ ట్యాపింగ్ చేసిన కేసులోనో మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతామని అంటే అది నిజంగానే కొంచెం నాకు ఇదిగా అనిపించింది. అంటే ఇదేదో సింక్ అవ్వట్లేదు హరీష్ రావు గారు మాట్లాడేదని అనిపించింది వారు మాట్లాడుతున్నంతసేపు. సో
ఇప్పుడైతే ప్రస్తుతానికి వారిని విచారించామన్నారు, సొల్లు విచారణ అన్నారు. ఓకే, అవన్నీ పొలిటికల్ కామెంట్స్ ఎట్లాగైనా ఎవరైనా కానీ ఇదంతా ఏ రాజకీయ నాయకుడైనా కానీ మాట్లాడేది ఏ కేసులో అయినా కానీ ఫస్ట్ థింగ్ అయితే పొలిటికల్ అటాక్ అని అంటాం. కానీ మన దేశంలో నేను నిజంగానే అంటున్నానండి, అంతకుముందు నరేంద్ర మోడీ గారి మీద కేసులు అయ్యాయి, అమిత్ షా గారి మీద కేసులు అయ్యాయి, ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈరోజు వారు కూడా అన్నారు, నేను వారిని ఏం తప్పుపట్టలేదు, హరీష్ రావు గారు కూడా, నేను వెళ్ళాను ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నాను అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా అయ్యాయి. మా పార్టీలో మోడీ గారి మీదనే కేసులు పెడితే వారు ఎప్పుడు అదే చెప్తుంటారు, మనం ఎవరము చట్టానికి అతీతం కాదు, వెళ్ళాము, వెళ్ళాలి, తప్పదు. ఇన్వెస్టిగేషన్ చాలా ఓపిక్గా 9 గంటలు 10 గంటలు చేసినా కానీ మనం చేశాము, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, బయటకు వచ్చాము అని చెప్పి కూడా చాలాసార్లు మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు కూడా చెప్పారు. సో అదండి విషయం. ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అయితే నమ్మే ప్రసక్తి అయితే నిజంగానే చాలా చాలా ఇదిగా అనిపిస్తుంది. అంటే అసలు లేని ట్యాపింగ్, జరగని ట్యాపింగ్